నిన్న మనం 15వ అధ్యాయంలో తత్వజ్ఞానోపదేశం. తత్వజ్ఞానాన్ని అనేక విధాలుగా అలాగే శాస్త్ర వచనాలతోటి, శృతులతోటి, వేదాలతోటి, మహావాక్య వివరణలతోటి తత్వము అంటే ఏమిటో ఆ తత్ అనేటువంటి పదార్థము, త్వం అనేటువంటి పదార్థం యొక్క ఐక్యం ఎట్లాగా కలుగుతుంది అన్నదాన్ని చాలా వివరణగా చెప్పారమ్మా. చెప్పిన తర్వాత అష్టావక్ర గీతలో ఇప్పుడు 16వ ప్రకరణంలో విశేష ఉపదేశము ఇంకా విశేషంగా ఉపదేశం చేస్తున్నారు. హరి ఓం. ఇక ఈ ప్రకరణందు తత్వజ్ఞానము చేత సర్వ ప్రపంచమునకు ఆత్మసత్తా కంటే పృథక్ సత్తా లేదు అను నిశ్చయము కలిగి తృష్ణారహితాది వైరాగ్యములతో సర్వ విస్మరణము కలిగిననే ముక్తి కలుగుతుంది గాని లేకపోతే మరి ఏ ఉపాయము చేతను ముక్తి కలగదు అని గురుదేవులు ఉపదేశిస్తున్నారు. అంటే ఏమిటనమాట ఈ ప్రకరణలో తత్వజ్ఞానము చేత ఇప్పటి వరకు గురుదేవులు ఏ తత్వజ్ఞాన ఉపదేశం చేశారో ఆ ఉపదేశం చేత సర్వ ప్రపంచానికిను ఆత్మసత్తా, సత్తా అంటే ఆధారము, ఆత్మ కంటే సత్తా కంటే పృథక్ సత్తా లేదను నిశ్చయము, ఇంకా దేనికిన్నో సత్తా లేదు అన్న నిశ్చయము కలిగి తృష్ణారహితాది వైరాగ్యాలతో సర్వ విస్మరణము కలిగిననే ముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే ఇక ఆ పరమాత్మ స్వరూపమున సత్తాను విడిచి ఏది కూడా స్వయం సత్తా కలిగి తనకు తానే ఉండగలిగే వస్తువు ఏదీ లేదు అన్న నిశ్చయం దృఢంగా కలిగిన తర్వాత ఇక ఇంతకు ముందు ఏది ఏది ఉంది అనుకొని వాటిలో నుంచి ఏదో పొందాలి అనుకునేటువంటి తృష్ణ మరి ఇంతకాలం మనకు ఉంది కదా, ఆ తృష్ణను విడిచిపెట్టి వైరాగ్యంతో సర్వ విస్మరణము కలిగితేనే ముక్తి. ఇంకా సర్వము కూడా ఏది ఉన్నా లేనిదే, దాని నుంచి పొందగలిగినది ఏది లేదు అన్నటువంటి భావం దృఢపడిన తర్వాత ఇక ఆ సమస్తాన్ని విస్మరణ మళ్ళీ నీకు తలుచుకుందామన్నా గుర్తికి రానితనం కలిగితేనే ముక్తి కలుగుతుంది గాని లేకపోతే మరి ఏ ఉపాయము చేతను ముక్తి కలుగదు అని ఉపదేశిస్తున్నారు. అంటే ఆ రకంగానే ఏవేవో ఎప్పుడెప్పుడో ఏదేదో జరిగాయి, ఆ జరిగినట్లు కనపడుతున్నవేవి వాటికి అవే ఉన్నవి కావు, లేనివే ఉన్నట్లు తోచేవి. అంటే ఇంతకు ముందు భ్రమ వల్ల అవే సత్యాలనుకుని దానిలో ఏదో ఆనందం ఉందనుకుని ఆ తృష్ణతో దానిలో చిక్కుపడ్డాం. ఇప్పుడు గురుదేవులు ఆ చిక్కు నుంచి విడదీసి నీ సత్తా స్వరూపాన్ని నీకు చూపించారు. అలాగే వాటి యొక్క అసద్దుఃఖ జడ స్వరూపములు కూడా నిరూపించారు. అవి ఎండమావిలో నీటి వంటివే అన్న దృఢ నిశ్చయం కూడా మనకి కలిగింది. అలా కలిగిన తరువాత మరి ఇక వాటి మీద తృష్ణ కొంచెము కూడా, తృష్ణ అంటే ఆశ లేదా కోరిక లేని స్థితి, అటువంటి వైరాగ్యంతో సర్వ విస్మరణము కలగాలి, అన్ని విస్మరణము కలగాలి. అంటే ఇక్కడ విస్మరణము అంటే అమ్మ మళ్ళీ ఏమీ గుర్తుండకూడదా అనుకోక్కర్లేదు. ఎండమావులు ఎంతలా కనిపిస్తున్నా దానిలో నీరుంది అన్నది మీకు గుర్తు రాకూడదు. అర్థమైందా? ఎంత కనపడుతున్నా సరే, తెలతల మెరిసిపోతున్నా సరే అది నీరు కాదు అన్న దృఢ నిశ్చయం కలగాలి. మరి అప్పుడు దానిలో ఉన్న నీరు విస్మరణం అయిపోయింది కదా, అయిపోయింది. అలాగే ఎంత ఎంత దృశ్యం నీకు కనపడుతున్నా సరే, వినపడుతున్నా సరే అది సత్యము కాదు అన్న స్థితి నీకు నిశ్చయం కావాలి. అప్పుడే సత్యము కాదని ఎప్పుడంటావో అది నీకు నీ స్మరణలో లేనట్టే ఉంటుందా, ఉండదు. అటువంటి కలిగితే తప్ప ముక్తి కలుగదు. లేకపోతే మరి ఏ ఉపాయం చేత కూడా ముక్తి కలగదని ఉపదేశిస్తున్నారు. ఇంక ఏ ఉపాయాలు ఎన్నెన్ని నువ్వు చేసినా సరే ముక్తి కలగదు. ఇంకా ఓ నాయన, నీవు అనేక శాస్త్రములను అనేక సార్లు శిష్యులకు బోధిస్తూగాక, నువ్వు బాగా చదువుకున్నావు, ఇక నీ గురుముఖంగా కూడా బాగా విన్నావు, ఆ శాస్త్రాలన్నీ కూడా నీకు చక్కగా అర్థమయ్యాయి. వాటిని అనేక సార్లు
నీ శిష్యుడికి నువ్వు బోధించు. లేక గురువుల వద్ద అధ్యయనం చెయ్యి. నీ శిష్యుడికి నువ్వు బోధిస్తూ దగ్గర కూడా నువ్వు అధ్యయనం చేద్దువుగాక. ఉమ్, కానీ సకల విస్మరణము వినా నీకు శ్రేయస్సు చేకూరదు. ఎంత ఎంత గురువుల దగ్గర విన్నా, ఎంత ఎంత శిష్యులకు బోధించినా దానినంతని అక్కడికక్కడే నువ్వు వదలకపోతే నీకు విడుదల కలుగదు ఉమ్, అంటూ పంచదేశంతో కూడా ఇలా చెప్తున్నారమ్మా. బుద్ధిమంతుడగు వాడు మొదట గ్రంథమును అభ్యసించాలి. తప్పనిసరిగా బుద్ధిమంతుడగు వాడు ముందు గ్రంథాలను చదవాలి. ఉమ్, ఏమీ చదవకుండా ఏమీ తెలుసుకోకుండా అలాగా లోకంలో ఉన్నవన్నీ సత్యాలు అనుకుంటూ పుట్టాం కాబట్టి పెరుగుతున్నాం కాబట్టి అందరిలాగే బతకాలనుకుంటూ బతుకుతున్న వాడిని బుద్ధిమంతుడు అందరూ. ఎవడు బుద్ధిమంతుడు అంటే ఏమిటిది అని ప్రశ్నించి దాన్ని గురించి శాస్త్రాలలో చెప్పబడిందని తెలుసుకుని ఆ శాస్త్రాలను ముందు అభ్యసిస్తాడు, అంటే చదువుతాడు అనమాట. చదివిన తర్వాత అది బాగా అభ్యాసమైన తర్వాత దాన్ని బాగా మళ్ళీ మననం చేస్తూ ఉంటాడు. ఇది కదా చెప్పారు, ఇది కదా చెప్పారు ఈ శాస్త్రంలో. ఈ శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ కూడా నా ఎదుట కనిపిస్తున్నట ఈ దృశ్య ప్రపంచానికి దేనికి నిత్యత్వము లేదని, ఉన్నట్లు తోచేదేనని, నువ్వు అనుకుని చూస్తేనే ఉండేదని, తనక తానే ఉండలేనని కనుక చెప్తున్నాయి శాస్త్రాలన్నీను. కాబట్టి దానిని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం మననం చేసుకోవడం చెయ్యాలి. తర్వాత ధ్యాన అధ్య అగువాడు ధ్యానమును మాత్రము తీసుకుని తరువాత ధాన్యం కావాలి అన్నవాడు ధాన్యాన్ని తీసుకొని పొట్టుని విడిచిపెట్టినట్లు జీవన్ముక్త సుఖమును కోరువాడు అభ్యాస అనంతరము సమస్తమును విడిచిపెట్టవలేను. ఎవరు బియ్యం కావాలనుకున్నవాడే ధాన్యాన్ని తెచ్చుకుంటాడు. అంతే. ధాన్యాన్ని తెచ్చుకొని మరి పొల్లుని తీసేసి బయట పడేసి బియ్యాన్ని మాత్రమే ఉంచుకుంటాడు. అలాగనే మరి ఎవడైతే జీవన్ముక్తి సుఖం కావాలనుకుంటాడో అతడు అభ్యాసము శాస్త్రముల యొక్క సారమునంతటినీ కూడా చక్కగా అభ్యసించి తర్వాత బాగా బాగా మననం చేసి కదా అర్థాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేవాడు బియ్యం కావాలనుకునేవాడు ధాన్యాన్ని కొనుక్కొని పొట్టును వదిలేసి బియ్యాన్ని ఉంచుకున్నట్లు జీవన్ముక్త సుఖము కావాలనుకున్నవాడు తను అభ్యాసము చేసిన దాన్ని అంతటినీ విడిచిపెట్టి దాని సారమును మాత్రమే గ్రహించాలి. ఎన్నాళ్ళని చదువుతావు, ఎన్నాళ్ళని అనుకుంటావు. దాని సారం అనుభవానికి వచ్చేసిన తర్వాత మళ్ళీ చదవడాలు అనుకోవడాలు ఎందుకు? అలా చదువుతూ ఇంకా అనుకుంటూనే ఉన్నావు అంటే దాని సారాన్ని ఇంకా నువ్వు పొందలేదు అని అర్థం అంటున్నాడు అనమాట. అయితే స్వామి సుషుప్తి యందు అందరికీ స్వతసిద్ధముగానే విస్మృతి కలుగుతోంది కదా. నిద్రలో అందరికీ కూడా జగత్తు దేహం అన్నీ కూడా మరుగైపోతున్నాయి కదా. మీరు అనునట్లు సమస్తమును విస్మరించుటే ముక్తైతే మరి అన్ని ప్రాణులను మరి మోక్షమును పొందవలసి ఉన్నది కదా. నిద్రలో అందరూ సమస్త ప్రాణులు కూడా ఈ జగత్ పట్ల విస్మృతిని కలిగే ఉంటున్నారు కదా. మరి అందరికీ ముక్తి రావాలి కదా. అయితే వ్యవహారంలో అలా ఏమీ కనిపించడం లేదు స్వామి. దీని వల్ల విస్మరణ వ్యర్థమేమో అనుకుంటున్నాను. కాసేపు మర్చిపోతున్నాం కదా. దానివల్ల ఏమైనా ముక్తి వస్తుందా? మీరు విస్మరించు అంటున్నారు. సరే విస్మరిస్తానులేండి, దానివల్ల ముక్తి వస్తుంది అంటున్నారు. మన నిద్రలో కూడా అన్నిటినీ విస్మరిస్తున్నాం, ప్రతి ప్రాణి కూడా. మరి ఎవరికి ముక్తి రావడం లేదు కదా. మరి విస్మరణ వల్ల ముక్తి వస్తుందన్నది నిర్ధారణగా చెప్పడం నాకు కుదరడం లేదు స్వామి. విస్మరణ వ్యర్థమేమో అని నాకు అనిపిస్తోంది అన్నాడు అనమాట. అంటే సమాధానం చెప్తున్నారు. సుషుప్తిలో విస్మరణము కలుగుట నిజమేనయ్యా. నిద్రలో అంత ఏ గుర్తు లేకుండా అయిపోవడం నిజమే. కానీ మరి అన్నింటి యొక్క విస్మరణము కలుగుట లేదు నీకు. అన్ని మర్చిపోతున్నాను అనుకుంటున్నావు, నిజమే. కానీ
అన్నింటి యొక్క విస్మరణము కలుగుట లేదు. అంతః అందరికిని అంతఃకరణంలో అజ్ఞానం ఉన్నది. అదే. ప్రతి ప్రాణికి అంతఃకరణలో అజ్ఞానం ఉన్నది. ఉమ్, ఆ అజ్ఞానము సుషుప్తియందు పోవడం లేదు. అదే అదే. జీవన్ముక్తులకైతే అజ్ఞానముతో కూడా సంపూర్ణముగా అధ్యస్థ వస్తువుల యొక్క విస్మరణ అజ్ఞానము కూడా మరుపుకొచ్చేసింది ఆయనకి. ఉమ్, అన్నీ విస్మరణం అయిపోతున్నాయి తప్ప అజ్ఞానం నువ్వు విస్మరించడం లేదు అక్కడ. ఉమ్, ఉమ్. అంటే ఏమిటి? దేహం నేనన్న భావన. ఆ, అన్నీ వదిలేస్తున్నావు తప్ప దేహము నేనన్న భావనను నువ్వు అక్కడ వదలడం లేదు. ఉమ్, నేను నిద్రలో నేను దేహాన్ని అనుకోవట్లేదు కదా స్వామి అనొచ్చు. ఇప్పుడు మెలకువలో కూడా నేను దేహాన్ని అని అనుకోకపోయినా దేహమే నేనై వ్యవహారం చేస్తున్నావు కదా. ఉమ్. అందుచేత దేహమే నేనై చేసే వ్యవహారముతో కూడిన నేను అక్కడ నిద్రలో అలాగే ఉంటున్నాడు. అవును. అవునా? అవును. కాబట్టి అలాగే లెగుస్తున్నాడు మళ్ళీ. ఉమ్, తాత్కాలిక ఉపశమనం అంతే. తప్ప మళ్ళీ అలాగే లెగుస్తున్నాడు. అంచేత మరి అక్కడికి ముక్తి కలగదు. ఉమ్, తన స్వరూపము నెరుగని అజ్ఞానమనే ముసుగులోనే ఉన్నాడు. అక్కడ మిగతా అన్నిటినీ విడిచాడే తప్ప కదా ఉమ్, తాను ఏది నేననుకుంటున్నాడో దాన్ని వదలలేదు అక్కడ నిద్రలో. ఉమ్. వదిలేవా? వదలేదు. వదలలేదని నీకు తెలియదు కానీ వదలకుండానే ఉన్నావు. ఉమ్, ఎందుకంటే లేచిన తర్వాత. లేచేసరికి దాన్ని పట్టుకునే లెగుస్తున్నావు. ఉమ్, లెగిచేసరికి నీకు నేను వాణిని నేను రాధని అన్నటువంటి భావన కలుగుతోంది అంటే నువ్వు దానిని పట్టుకునే నిద్రలోకి వెళ్ళావు. దాన్ని పట్టుకునే వెనుకలోకి వచ్చావు. ఉమ్, కనుకనే మరి నేను దేహమునన్న దాన్ని నువ్వు విస్మరించలేదు. మిగతా అన్ని విస్మరించిన అంతే. అవును నిద్రలో నేను దేహాన్నని కూడా లేదు కదా స్వామి అంటావు. కానీ లేగుస్తూనే దేహమైపోయావు అంటే దేహమయ్యే అక్కడ ఉన్నావు అని అర్థం. అంతే. నువ్వేదై ఉన్నావో అదిగానే లెగుస్తావు కదమ్మా. ఉమ్, ఉమ్. అన్నీ వదిలేవు గాని నేను దేహాన్నన్న దానిని తీసుకొని ములిగావు. మళ్ళీ నేను దేహాన్నన్న దానితోనే లేచావు. ఉమ్, కాబట్టి నువ్వు అన్నిటినీ విస్మరించావే తప్ప నీ అజ్ఞానాన్ని విస్మరించలేదు. మరి ఉమ్. మరి జీవన్ముక్తుడైతే అజ్ఞానంతో కూడా సంపూర్ణముగా అధ్యస్థ వస్తువుల యొక్క విస్మరణ కలుగుతుంది. జీవన్ముక్తుడికి అజ్ఞానముతో సహా నేను దేహమును అన్న భావనతో సహా అన్నిటి పట్ల కూడా సంపూర్ణమైన విస్మరణం కలుగుతుంది. ఉమ్. అందువల్ల జీవన్ముక్తిని కోరువాడు సమస్తమును విస్మరించడం ఉచితమే. జీవన్ముక్తిని కోరువాడు సమస్తమును విస్మరించే ఉంటాడు. ఉమ్. ఎందుకంటే స్మరించడానికి అతడికి రెండో వస్తువు వస్తువు లేదు. లేదు అక్కడ. నా స్మరించడానికి రెండో వస్తువు నీకు ఉంది అంటే నీవు ఎవడివి అజ్ఞానముతో ఉన్నవాడివే. అంతే. నీకు నువ్వే చూసుకో. ఉమ్, ఉమ్. స్మరించడానికి రెండో వస్తువు లేకపోవడమే విస్మరణ. ఉమ్. అటువంటి వాడు మరి జీవన్ముక్తిని కోరేవాడు సమస్తమును విస్మరించవలసి అలా విస్మరిస్తేనే నీకు జీవన్ముక్తి కలిగినట్లు. ఇక సర్వ విస్మరణము కలుగగా మాయికములకు సమస్త వస్తువులు నువ్వు చూస్తూ ఉన్నను వాటి యందు జీవన్ముక్తులకు భ్రాంతి కలుగదు అని నిరూపిస్తున్నారు. సర్వ విస్మరణ కలిగిపోయింది. అప్పుడు మాయికములకు వస్తువులన్నిటినీ చూస్తూ ఉన్నా సరే వాటి యందు జీవన్ముక్తులకు ఏ భ్రాంతి కలుగదు. ఇందాక క్షణం క్రితం ఎండమావిని నిరూపణ చేస్తున్నాం ఉమ్. మనం. అలాగనే ఎండమావిలో నీరెట్లా గట్టి భావనో ఈ జగత్తంతా ఉన్నది అన్నది కూడా అంత దృఢమైన భావన అయిపోవాలి. ఉం? లేదు అని ఉమ్. ఎండమావిని చూసినట్లుగా నువ్వు ఈ జగత్తుని చూడాలి. ఉమ్. చూడగలిగితే నువ్వు జీవన్ముక్తుడివి. కనపడుతూనే ఉంటుంది అది. అవును. కానీ అది ఎండమావిలో నీరు ఎలాగో ఇది అలాగే. ఎండమావిలో నీరు లేదు అని నీకు ఇప్పుడు సుదృఢంగా ఎలా తెలిసిందో ఉమ్. ఈ కనిపించే ఈ దృశ్యమేదియును సత్యము కాదు అని అంత స్పష్టంగా నీకు తెలియాలి. అలా తెలిస్తేనే అతడు జీవన్ముక్తిని కోరుకుంటున్న వాడికి అది అది తెలిస్తేనే వాడు దానిలో ఉత్తీర్ణుడైనట్లు. అమ్మా, ఉమ్. ఏది తెలిస్తే చెప్పు కనిపించే జగత్ అంతా కూడా సత్యం కాదు.
సరే ఒక ముక్కలో నేను చెప్పేస్తానమ్మా. పుస్తకం ఎందుకు? ఎండమావిలో నీరు ఉన్నట్లు కనపడుతున్నను అది సత్యము కాదని ఎంత సుదృఢముగా నాకు నిశ్చయమై ఉన్నదో, ఉమ్, ఇంత ఇంత నానాత్వముతో కూడిన ఈ దృశ్యమానమైన జగత్తు కనిపిస్తూ ఉన్నను అది సత్యము కాదు అన్నంత దృఢ నిశ్చయం జగత్తు పట్ల కలిగి ఉంటే జీవన్ముక్తిని పొందడానికి అర్హుడు. అబ్బా ఎంత పాఠం చెప్పాను చూడు. ఉమ్, ఉం? ఉమ్, ఇంత ఇది సత్యం కాదు అంటే ఏం తెలుస్తుందమ్మా? ఉం? ఇంత వివరంగా ఇంత క్లియర్ గా మనలో మనం మననం చేసుకోవాలి. ఉమ్, అలా చేసుకున్నప్పుడే నీకు ఎక్కడ అడ్డు లేకుండా వివరణ విడిపోవడం కుదురుతుంది. ఉం? అది అంత చక్కగా ఉండాలి. ఇక సర్వ విస్మరణము కలుగుగా మాయికములకు సమస్త వస్తువును చూస్తూ ఉన్నను కూడా వాటి యందు జీవన్ముక్తునకు భ్రాంతి కలుగదు అని స్వామివారు నిరూపిస్తున్నారు. పోయి నాయన నీకు ఇష్టము ఉన్నచో భోగములను అనుభవింపుము, లేదా కర్మలు చెయ్యి, లేదా సమాధిలో నిమగ్నుడు అవ్వుము. ఏమి చేసినను సర్వాసారహితమై మరి నీ చిత్తము శాంతి పొందినదైనదో అనగా ఆశారహితమైనదైనయో ఏ కర్మలు చేసినను నువ్వు కించిత్తు కూడా బంధము లేదు. ఎందుకంటే ఆశే కదా నాయనా బంధానికి కారణం. ఉమ్, ఇందువలన సర్వమునందు నిరాశ గల వాడవై సర్వ ఆసక్తి రహితుడవై మెలిగితే నీవు సుఖిని కాగలవు. కొంచెం వివరణ చెప్తానమ్మా. ఉమ్, కాబట్టి నువ్వు సర్వాసారహితుడివై ఉండు. ఎండమామిలో నీరు ఉన్నట్లు కలిగినను నీరు తాగుదామనే ఆశ నీకు ఎందుకు ఎలాగ ఉండదో, ఆ? ఈ సమస్త జగత్తు ఉన్నట్లు తోస్తున్నను దానిలో నుంచి ఏదో ఒకటి పొందుదామనేటువంటి ఆశ నీకు లేకపోవడమే నిరాశ, సర్వాసరహితము. అవునా? ఉమ్. ఎందుకుంటుంది? అక్కడ నీళ్లు లేవు కదా. లేదు కదా, ఇంకేం చేసుకుంటా. అలాగే ఎందుకుంటుంది ఇక్కడ? నువ్వు పొందదగింది ఏదీ లేదు కదా. ఉమ్, అని తెలిస్తే ఇక సర్వాసారహితుడు ఆటోమేటిక్ గా అయిపోతావు. అయిపోతాం అంతే, పర్టికులర్లు అవ్వక్కర్లా. అలా అవ్వాలి మరి. అవ్వడం అందుకు ఉం? ఉమ్, ఏమి చేసను సర్వాసారహితమైన నీ చిత్తము శాంతిని పొందితే చాలు. నువ్వేం చేస్తావు? ఇష్టమైన భోగాలు అనుభవిస్తూ ఉంటావా? అనుభవించు. లేదా కర్మలు చేస్తావా? చెయ్యి. లేదా సమాధి నిమగ్నుడవుతావా? అవ్వు. ఏమి చేసినను సర్వ ఆశారహితమైన నీ చిత్తము శాంతిని పొందినదైతే ఏ చేసినా సరే, ఉమ్, ఏది చేస్తున్నా నీలోని శాంతి తొలగకుండా ఉంటే అనగా ఆశారహితమైనదైతే ఆ కర్మలు నువ్వు చేసిన నీకు కించిత్తు కూడా బంధం ఉండదు. ఎందుకంటే ఆశే కదా బంధము. ఇందువలన సర్వమునందును నిరాశ గలవాడవై సర్వాసక్తి రహితుడవై వెలిగితే నువ్వు సుఖివి. అన్నీ చేస్తూనే ఉంటావు. నీకు ఇష్టమైన భోగాలు అనుభవిస్తూ ఉంటావు, కానీ దాని మీద నీకు రాగం లేదు. ఉమ్, ఇష్టమైన కర్మలు చేస్తూ ఉంటావు, దాని మీద ఏ మమకారము లేదు. లేదా సమాధి నిష్ఠలో చెట్టు నీడకున్న ఉండి చల్లదనాన్ని అనుభవిస్తున్న వాడివే నీలోనే నువ్వే ఉంటావు. అయితే ఉండు. ఏది చేసినా సర్వ ఆశారహితమై నీ చిత్తము శాంతిగా ఉంటే అనగా ఆశారహితమైనదైతే ఏ కర్మ చేసినా కించిత్తు కూడా నీకు బంధం ఉండదు. కర్మలు చేస్తున్నావు, కర్మల యందు ఏ ఆసక్తి లేదు. కర్మలు చేస్తున్నప్పుడు అండి ఇష్టమైన కర్మలు ఇష్టం లేని కర్మలు నీకు ఎందుకుంటాయండి జ్ఞానికి? ఉండవు కదా. ఆ ప్రశ్న రావాలి. అయితే మరి నీకు ఇష్టమైన కర్మలు చేయంటున్నాడు ఈయన. ఇష్టమైన కర్మలు అయిష్టమైన కర్మలు అని ఎందుకు అంటున్నాడంటే ఇంతకు ముందు అనేక కర్మలు చేస్తూ వచ్చావు. అప్పుడు నీకు ఇష్టాలు ఉన్నాయి, ఉమ్, ఎందుకు చేసావు. ఇప్పుడు కూడా కర్మలు చేస్తూ ఉంటావు, అక్కడ అయిష్టాలు ఉండవు. అయితే గతంలో ఏ కర్మలు చేయడానికి నువ్వు బాగా అలవాటు పడ్డావో ఆ కర్మలనే నువ్వు ఇచ్చగిస్తావు. అప్పుడు అలవాటు వల్ల ఆహా, ఆ, చిన్నప్పటి నుంచి మా అమ్మో మీ అమ్మో మనకి నేర్పారు, పొద్దున్నే లేవాలమ్మా, దేవుణ్ణి తలుచుకోవాలి, ఉం?
స్నానాలంతా భగవద్భావంతో చేసుకోవాలమ్మా. స్నానం చేయకుండా, కళ్ళు తోముకోకుండా ఏది అలా తినకూడదు. స్నానం చేయకుండా ఏ పని చేసుకోకూడదమ్మా. ఉమ్, హ్మ్. ఉమ్, ఏ వంట చేసుకోకూడదు. ఆ వంట ఇంటిలోకే వెళ్ళకూడదమ్మా ఉమ్, అని చెప్పారు చిన్నప్పుడు. ఉమ్, అలాగే అలవాటైపోయింది. అంతే. ఇవాళ నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది. అయినా సరే ఆ పనే చేస్తూ ఉంటాను. ఉమ్, నిష్టలాగా కనిపిస్తుంది. మరి అది అలవాటు పడిపోయింది కదా! అంతే. ఇప్పుడు నన్ను హరిబ్రహ్మాదులొచ్చి పాసిగుడ్డలతో వండుకో అంటే వండుకోగలనా? వండలేం. ఈ పాసిగుడ్లని ఒక భావన వచ్చేసింది. అబ్బా! నిద్రపోయి లేచాక ఆ గుడ్డలతో మళ్ళీ వండుకు తిన్నా అబ్బో! అబ్బా! అనిపిస్తుంది. ఎందుకు? అలవాటు లేదు. ఆ! అలవాటైపోయి ఇంక ఆ పని చెయ్యకుండా ఏదో ఈవేళ కుదరలేదులే, లేట్ అయిపోయిందిలే పోనీ ఈవేళకి ఇదన్నీ చేసేసుకున్నాక స్నానం అన్న ఆలోచన రాదిక బుర్రకి. అవును. ఎంత లేట్ అయినా ఏదైనా పాకుతూ, దేకుతూనున్న ఆ పనే చేస్తాను. ఉమ్, నీకు పిచ్చా వెర్రా అంటారు మావయ్య. పిచ్చో వెర్రో. హ్మ్. అంతే. అవును. ఇప్పుడు అందుచేత అది దాని మీద ఇప్పుడు నాకిష్టమని ఏదో నేను గొప్ప నిష్టలో ఉన్నానని, గొప్ప పని చేస్తున్నానని అక్కడ నాకు లేదు. అవును. అవును. ఎందుకుంటున్నా అలవాటు. అలవాటు అయిపోయింది అంతే. హ్మ్. అలాగే ఏం అక్కర్లేదు పూజ పునస్కారాలు ఏం తర్వాత చేసుకోవచ్చు వంట పెంట వండేసుకున్నాక అనుకునే వాళ్ళకి అది అలవాటు. ఎంత చెప్పినా ఇది రాదు వాళ్ళకి. ఉమ్, ఉమ్, ఎంత చెప్పినా అది రాదు నాకు. ఉమ్, అలవాటమ్మా. అంతే. అక్కడేదో నేను ఘనంగా చేస్తున్నానని కాదు. ఉమ్, మరొక ఉమ్, చెత్తగా చేస్తున్నానని కాదు. అలవాటు వైపుకి ఎడవబడతాం. ఆ, ఇక్కడ కూడా అలవాటు ప్రకారం ఆయా కర్మలు చేస్తూ ఉన్నను. ఉమ్, ఏం జరుగుతుందక్కడ? ఆ భోగంలో ఏవో వస్తూ ఉంటే ఇప్పుడు నీకు 2 రకాల 4, 5 రకాల పిండి వంటలు అక్కడ పళ్ళెల్లో పెట్టారనుకో, ఆటోమేటిక్‌గా మనకి ఇష్టమైన దాన్ని తింటాం. ఉమ్, ఏది ఇంతకుముందు ఇష్టంగా దాన్ని తింటాం. అంతేగాని పెద్ద ఇష్టం లేని దానికి అక్కడ నీకసల ఆ పదార్థం ఎలా ఉంటదో కూడా తెలియని పదార్థం అక్కడ పెడితే దాన్ని తినబుద్ధి వేయదు. అవును. ఇష్టమైన దాన్ని తింటాం కానీ దాని పట్ల రాగం ఉండదు. అక్కడ అవును. 4 ఉన్నాయి కాబట్టి నీకు అలవాటై ఇష్టంగా ఇంతకుముందు తిన్న వస్తువుని తింటావు. ఉమ్, కానీ దాని మీద నీకు రాగం ఉండదు. ఉందా లేదో చూసుకో. ఆ, ఆ, రాగంతో చేస్తున్నావా? అది రాగం లేకుండా చేస్తున్నట్టు కాదు. రాగం లేనివాడు అలవాటుగా చేస్తాడు. ఉమ్, రాగం ఉన్నవాడు ఆశతో చేస్తాడు. ఆసక్తితో చేస్తాడు. చూసుకోవాలి. ఉమ్, అనుకుంటా అబ్బా! ఇది నాకెంత ఇష్టం అని ఆ జిలేబియో అదేదో తీసుకు తింటాం. అవునా? అక్కడ వాడికి దాని మీద రాగం ఉందన్నమాట. ఆశ ఉందన్నమాట. అలాగే అక్కడ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ జిలేబీ గతంలో నువ్వు ఇష్టంగా తిన్నావు. దాన్ని తీసుకుంటావు, తింటావు. ఉమ్, కానీ అక్కడ వాడికి జ్ఞానికి రాగం ఉండదు. ఉమ్. అది ఎవళ్ళ మటుకు ఆళ్ళు చూసుకోవాలి. నాకు లేదు, చూసుకోవాలంతే. నాకు లేదని ఎవరు కప్పేసుకోకూడదు. ఉమ్, ఉమ్, నాకుంది కదా! అని తెలుసుకొని ఓహో! ఇదేనా రాగం అంటే. జ్ఞాని అలవాటుగా చేసే పనిను, అజ్ఞాని రాగముతో చేసే పనిను ఇలా ఉంటాయని చెప్పడానికి నేను ఉదాహరణ ఉమ్, చెప్పాను. హ్మ్. ఉమ్, అలవాటప్పుడు నీకు ఇష్టమైన కర్మలు చేసుకో అన్నాడంటే, నాకు అదిష్టం, ఇదిష్టం అది మళ్ళీ నా నా లిస్ట్‌లోకి నేను వేసుకుంటూ చేయకూడదు. అవును. చేస్తున్నామంటే ఆ భోగాలన్నీ మళ్ళీ బంధిస్తాయి. ఉమ్, అలాగే ఈ కర్మ, ఆ కర్మ అంటూ నువ్వు దాన్ని ఇంత గొప్ప కర్మలు, అంత గొప్ప కర్మలు చేసావనుకో, ఆ కర్మలు మళ్ళీ నిన్ను బంధిస్తాయి. ఉమ్, అలవాటది అంతే. అంతే అలా ఆ దేహేంద్రియ మనోబుద్ధికి అలవాటు కాబట్టి ఆ పనులు అలా చేసేస్తున్నాయి అంతే. దాని పట్ల ఇప్పుడు ప్రత్యేకమైన రాగము లేదు, ద్వేషము లేదు. ఉమ్, అని నీ లోపల నీకు తెలియాలి. అవునవును. ఇప్పుడు అర్థమైందా ఇంతకు క్లియర్‌గా అందుకు ఉమ్, చెప్తున్నాను. మా సాధకులు ఎక్కడెక్కడ ఎలా అదే చిక్కుపడిపోతారో అదే. చెప్పడానికమ్మా. ఆ ఇష్టం అన్న దగ్గర ఖచ్చితంగా బందీ అయిపోతారు. నీకిష్టమైతే భోగాలు అనుభవించు అన్నారు కదండీ! ఉమ్, హ్మ్. అనుభవించు మళ్ళీ అంటుకుంటాయి. అంతే. అలవాటు చొప్పున 4 వస్తువులుంటే ఒకటి అలవాటైందని తీసుకుంటాడు. ఉమ్, అంతే తప్ప జ్ఞానికి రాగంతో కాదు. అవును. అలాగే అలవాటు పడిన పనులు గాబట్టి చేస్తాడు. ఉమ్, అది రాగం కాదు. అవును. ద్వేషం కాదు. అవును. అలాగే తెలిసిపోతుందా? ఉమ్, ఆ! మాటి మాటికి ధ్యానం చేసుకోవాలని ఉంటుంది కొంతమందికి. ఉమ్, ఎందుకంటే ఎవరు బలవంతంగా వాడినేం ధ్యానం చేసుకోమని ఎవరు చెప్పరు. ఉమ్, చేసేసుకుంటూ ఉంటాడు. అలవాటు. అంతే. ధ్యానంలో ఉన్నా నువ్వే, కర్మలు చేస్తున్నా నువ్వే, అలాగే భోగములు అనుభవిస్తున్నా నువ్వే. ఉమ్, నువ్వు మారలేదు క్రియలు మారాయి. అంతే.
అవునా? ఆ! క్రియలు వాటి ప్రభావాలు ఏమాత్రము లేకుండా నువ్వు అలాగే ఉన్నావు. హ్మ్. ఆయా క్రియలు ఆయా సమయానికి ఆ దేహేంద్రియ మనోబుద్ధుల గతపు అలవాట్లకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి అంతే. చూడు ఎంత విడిపడి ఉన్నామో. అవును. అలా విడిపడి ఉండాలమ్మా. హ్మ్. నువ్విలా విడదీసి చూపిస్తే అవుననిపించడం కాదు. హ్మ్. హ్మ్. అలా విడిపడి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంచేత ఆశారహితమైతే ఏ కర్మ చేసినా నీకు కించిత్తు కూడా బంధం ఉండదయ్యా. ఎందుకంటే ఆశే కదా బంధం అక్కడ. ఇందువల్ల సర్వమునందును నిరాశ గల వాడవై సర్వాసక్తి రహితుడై మెలిగితే మరి నీవు సుఖిని కాగలుగుతావు. ఎందుకంటే గొప్ప ధ్యానం చేసినా నేనుంటేనే, అవునా? గొప్ప పూజ చేసినా నేనుంటేనే, గొప్ప నిష్టతో నియమాలతో జీవించినా నేనుంటేనే, ఎన్నెన్ని భోగాలు అనుభవించినా నేనుంటేనే, అవి అన్నీ మారుతున్నాయి గాని నేను అలాగే ఉన్నాను. నేను నిత్య నిర్మల స్వరూపుడను. అది అలా ఆ సమయానికి ఆ దేహేంద్రియ మనోబుద్ధుల గత అలవాట్లకు అనుగుణంగా సాగుతున్నాయి. నేను చిన్మయోహం శివోస్మ్యహం అన్న స్థితిలో స్థితుడై ఉన్నవాడు ఏ వ్యవహారాన్ని చేస్తున్ననో దాని యందు చిక్కుకోడయ్యా అతడు సుఖీ అంటున్నారమ్మ గురుదేవులు. హ్మ్. ఇక సర్వాసారహితుడగు జ్ఞాని కర్మలను చేసినను అవి దుఃఖహేతువులను ఆయాసకరములను కానేరవు. ఏ ఆశ లేకుండా జ్ఞాని కర్మలు చేస్తున్న అవి దుఃఖాన్ని కలిగించేవి, ఆయాసాన్ని కలిగించేవి ఉండవట. అవి ఉండవట. అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ అనుకోడు. హ్మ్. ఎందుకు అనుకోడు? మరి చేస్తున్నాడు కదా. దేహేంద్రియాలు అలసిపోతున్నాయి కదా. హ్మ్. హ్మ్. ఆయాసరహితుడై ఉంటాడు. ఎలాగంటే ఓ జనక లోకులందరూ శరీర నిర్వహణమునందే దుఃఖాన్ని పొందుతున్నారు. ఈ శరీరాన్ని కాపాడుకోవడం, రక్షించుకోవడం, సంరక్షణ చేసుకుంటూ ఉండడం, దానికి తగిన పోషకాలు ఇస్తూ ఉండడం, దాన్ని సుఖపెట్టుకుంటూ ఉండడం కోసమే కదా అందరూ తాపత్రయపడుతున్నారు. హ్మ్. లోకులందరూ అదేనా? అంతే. హ్మ్. శరీర నిర్వహణ యందే ప్రయత్నాలు చేసి చేసి దుఃఖాన్ని పొందుతున్నారు. శ్రమ పడిపోతున్నారు. ఆయాస పడిపోతున్నారు. ఓసారి మా మాస్టర్‌ని చెప్తుంటాను కదా నేను. హ్మ్. హ్మ్. ఆయన ఒక మాట చెప్పారు. పొద్దున్నే లేచిన తర్వాత, "ఏవండీ ఈవేళ ఏం టిఫిన్ చేసుకుందాం" అంటుందట వాళ్ళ ఆవిడ. ఏది ఏమున్నాయో ఎక్కువ ఏది పాడైపోతే అవి చెయ్యు అంటారట. అయితే ఇది పలానా చెయ్యనా అంటుందట. వాళ్ళ అమ్మాయి వచ్చి అదేం ఉంటుందే, అదేం బావుంటుందే, ఇది చెయ్యవే అంటుందట. హ్మ్. దానిలో ఏదో జీడిపప్పు వెయ్యి అంటుందట. దీనిలో ఇదేదో వెయ్యి ఇలాగా ఈ టిఫిన్ ఏం చెయ్యాలి అని ఒక అరగంట. తర్వాత దానిలో ఏమేమి వెయ్యాలి, ఎలా ఎలా చేయాలో ఒక అరగంట. తర్వాత వంట ఒక అరగంట. ఈ గంటన్నర ఆ టిఫిన్ కోసం ప్రాసెస్ కోసం జరిగే ఆహ్, వివాదం. అది తయారైపోయింది. అందరూ టిఫిన్‌లకి రండి అన్నారు. వెళ్లి కూర్చున్నాక ఎలా ఉందే అని ఒకతి. అబ్బా! ఏమిటి ఇదేదో ఎక్కువైనట్టుంది అని ఒకతి. ఒకటి ఇంకా కొంచెం కారం వేస్తే బాగుండే అని ఒకతి. హ్మ్. ఎలాగో ఇలాగో అలాగో మళ్ళీ దాన్ని ఒక అరగంట సేపు దాని గురించి మాట్లాడుకుంటూ, ఇప్పుడు దీనికంటే కూడా అప్పుడెప్పుడో అక్కడ మీ ఇంటికొచ్చినప్పుడు చేశాను చూడు అదెంత బావుందో అనుకుంటూ దాన్ని తలుచుకుంటూ ఇలాగ టిఫిన్‌లు ప్రహసనానికి ఉదయం కాలమంతా గోవింద. హ్మ్. చూడు మరి. తర్వాత అమ్మాయి పోనీలే అయ్యింది. ఇంకా అయ్య బాబోయ్! పని మనిషి వస్తుందో రాదో? వచ్చిందా? వచ్చిందా? ఇంకా అది రాలేదని కాసేపు తిట్లు, వచ్చిన తర్వాత సరిగ్గా చేయలేదని కాసేపు తిట్లు, పైగా చేసుకోలేకపోతున్నాను కాసేపు తిట్లు. ఏవండీ పులుసు వండమంటారా? పచ్చడి చేయమంటారా? మళ్ళీ మొదలు. మళ్ళీ దానికోసం ఒక యజ్ఞము. 12 గంటలకి మళ్ళీ అందరూ పళ్ళాల ముందుకు సిద్ధము. తర్వాత మళ్ళీ వ్యాఖ్యానం అంతా షరామామూలే. హ్మ్. మళ్ళీ తినడము, మంచం ఎక్కడము. తిన్న తర్వాత దాని గురించి అప్పుడెప్పుడో ఎలాగా, ఇప్పుడెప్పుడో ఎలాగా అని మరి కాసేపు వ్యాఖ్యానాలు చేసుకోవడము. ఇలాగ మళ్ళీ సాయంత్రం మళ్ళీ అయ్యేసరికి ఈ రోజు ఏమిటి సాయంత్రం పప్పుచారు, అప్పడాలునా లేకపోతే వేపుడా? మళ్ళీ అది గొడవ. నిద్రపోయే వరకు పొద్దున లేచి మొదలు నిద్రపోయే వరకు తిండి గోలే. వీళ్ళు దేనికి శ్రమ పడుతున్నారు? ఆయాస పడిపోయామంటారు, కష్టపడిపోయామంటారు, ఎవరినో ఉద్ధరించామంటారు. హ్మ్. ఏదో ఒకటిలేంటర్రా కాస్త రుచిగా వండుకుంటాం, తింటాం. దాని గురించి ఇంతింత వ్యాఖ్యానాలు, ఇంతింత టైము దాని గురించి వాడుకోవాలంటే, మరి ఇంక దేని గురించి వాడుకోవాలి? నీకు వేదాంతం తెలిస్తే నీ వేదాంతంలో మీరుండండి.
ఎవరైనా ఇలాగే బ్రతుకుతారు అని ఎదురు దెబ్బలాట. అమ్మ ఇదమ్మా ఉమ్, దేహ పోషణ. ఈయన చెప్పి నాకు అందుకే గుర్తొచ్చింది. ఉమ్, ఈ సందర్భంలో అందరికీ ఉపయోగపడుతుందో లేదో తెలియదు గానీ, లోకులందరూ శరీర నిర్వహణమునందే జీవితాన్నంతా ఖర్చు పెడుతూ దుఃఖాన్ని పొందుతున్నారు. అవును. హ్మ్. ఉమ్, మరి శరీర నిర్వహ పరిశ్రమయందే దుఃఖాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదో ఇంత పప్పు అన్నమో, చారు అన్నమో, పెరుగు అన్నమో తిన్నామనుకోండి, శరీరం బానే ఉంటుంది కదా! ఉమ్, మరి ఏవో ఇదివ్వాలి, అదివ్వాలి, అలా ఇవ్వాలి ఎందుకు? నువ్వు తినడం కోసం, ఆకలి కోసం తింటున్నావా? నీ నాలుక కోసం, రుచి కోసం తింటున్నావా చూసుకో. ఆకలి కోసమైతే అరులు చాచక్కర్లేదు. అవును. అంగలార్చక్కర్లేదు. ఆయాస పడక్కర్లేదు. అయితే అందరూ మనసు కోసమే. తింటూ ఆకలి కోసం తింటున్నాం అనుకుంటారు పాపం. ఆయన బాగా ఇలా నిక్కచ్చిగా ప్రతి దాన్ని కూడా ఖండించేవాడమ్మా. ఉమ్, తింటున్నప్పుడు ఆకలి కోసం తింటున్నావా? మనసు కోసం తింటున్నావా? మామూలుగా అయితే ఒక 3 గారెలో ఎన్నో సరిపోతాయి. ఉమ్, హ్మ్. అబ్బా! చట్నీ అద్భుతంగా కుదిరింది. ఇంకో గారి వేయవే. ఎగస్ట్రా గారి ఒకటి వెళ్ళిపోయింది. అవును ఇంత దూదుల్లా వేసావేమిటి ఈవేళ? ఇంకొక గారి వేయవే. ఇంకోటి ఎగస్ట్రా వెళ్ళిపోయింది. హ్మ్. ఉమ్. ఇప్పుడు నువ్వు ఆకలి కోసం తింటున్నట్టా? మనసు కోసం తింటున్నట్టా? మనసు కోసం. మనసు కోసం తిన్నప్పుడే అది ఆ ఆహారం నీకు రోగాన్నిస్తుంది. ఉమ్, శరీరం కోసం తింటే అది ఆరోగ్యాన్నిస్తుంది. కాబట్టి చూసుకో ఒకే వస్తువ నిన్నేం చేస్తుందో, దానికోసం ఎంత శ్రమ పడాలో. ఎవరూ కూడా ఇటువంటి వివేచన లేకపోవడం వల్ల మరి ఎంత సంపాదించినా ఇక దుఃఖమే. ఎంత రకరకాలుగా మనం ఈ శరీరాన్ని పోషించుకుంటున్నా దుఃఖమే కలుగుతోంది. ఉమ్, కాబట్టి శరీర నిర్వహ పరిశ్రమయందే దుఃఖాలు కలుగుతున్నాయి. ఇప్పుడు చెప్పు దుఃఖాలు ఎక్కడ కలుగుతున్నాయో? ఉమ్. శరీర పోషణలోనే. అంతే. అయితే మరి శరీర పోషణార్థముకు పరిశ్రమయే దుఃఖములకు కారణమన్న విషయమును ఎవరూ తెలుసుకోవడం లేదు. ఉమ్, హ్మ్. ఏదో ఇంతకు ముందే నేను చదివేసి మీకు చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు. కాదు. సరే. పుస్తకం తీసి 40 ఏళ్ళయిందో. ఉమ్, ఇప్పుడు ఈ పేజీ కూడా ఇప్పుడే చదువుతున్నాను నేను. ఉమ్, మరి శరీర పోషణ అర్థమగు పరిశ్రమ దుఃఖానికి కారణమన్న విషయం పాపం ఎవరు తెలుసుకోవట్లేదు. దీన్ని తెలుసుకున్న మహాపురుషులు శరీర నిర్వహణ కోసం అతి శ్రమ ఏమీ చేయరు. అంత శ్రమ ఎందుకు పడిపోవాలమ్మా? ఉమ్, చెయ్యరు. ఎందుకంటే శరీరం యొక్క రక్షణను ప్రారంభ కర్మయే చేయించుకుంటుంది. అనవసరంగా అల్లేసుకుని నొల్లేసుకుని బరువులను ఎత్తినేసేసుకుని కష్టపడిపోయామంటారు. అవునా? ఉమ్, నువ్వేమీ కష్టపడిపోక్కర్లేదు. ఎంత చేయాలో అంత చేసి ఊరుకో. దీని పోషణంతా కూడా ప్రారంభమే చేయిస్తుంది. ఉమ్. కాబట్టి ఆ విషయమే ప్రయత్నం యొక్క ఆవశ్యకత కొంచెమైనా లేదు. ఇప్పుడు తెలుసుకుని నీవు నిరంతరము సుఖివై ఉంటావు. ఎంతంటావు అంతే. అంతకు మించి దేని యందు మనం వెళ్ళం. ఎందుకు అక్కడ ఏముంది? ఉం? ఉమ్, ఇలాగ ఎప్పుడైతే ఆటోమేటిక్ గా నీకు ఈ ఈ జగత్తు యొక్క అనిత్యత్వం బుద్ధికి కొంచెం కొంచెం తెలుస్తోందో అలా కొంచెం కొంచెం దానికది విడిచిపెట్టబడుతుంది. చేస్తామని కానీ ఎంతవరకు అంతే. అంతే. ఇంతవరకు అంతే. కాబట్టి ఇంద్రియాది వ్యాపారములందు ఇచ్చ లేకుండటి ఏ సుఖహేతు అని చెప్తున్నాడు ఇంకా గురుదేవుడు. ఉమ్, ప్రవృత్తి యందు అనాసక్తియే సుఖహేతువు. ఉమ్, ఇది కావాలి అది కావాలనేటువంటి పట్టుదల లేకుండా ఉంటేనే సుఖం. ఉమ్, జీవన్ముక్తుడగు వానికి తన నేత్రమును తెరుచుట మూయుట కూడా కష్టంగానే తోస్తూ ఉంటుంది. జీవన్ముక్తుడైన వాడికి అసలు ఈ కళ్ళెత్తి చూడాలని గాని ఉం? కళ్ళు మూసుకుని ఉండాలని గాని ఉండదు. ఎందుకంటే ఉదాసీనుడును సంపూర్ణంగా విషయం నుండి విరక్తునగు వాడే సుఖాన్ని పొందుతూ ఉంటాడు. ఉదాసీనుడు సంపూర్ణంగా విషయాల నుంచి విరక్తుడయ్యాడు. ఉమ్. ఇంక ఏం విషయాలు చూస్తాడు వింటాడు చెప్పు? దేనికోసం కళ్ళెత్తి చూడాలి? దేనికోసం చెవులు విప్పి వినాలి? అంచేత అసలు దాని మీదకి తన ఇంద్రియాలు వెళ్ళవు ఇంకంతే. కాబట్టి వెళ్ళవలసి వస్తే బలవంతంగా తెలుసుకోవాలి.
ఇంకా ప్రారంభం వల్ల వెళ్ళవలసి వస్తే బలవంతంగా తెచ్చుకుంటాట. ఉమ్. ఏమిటి? అందుకే రెప్పలు కనురెప్పలు వెయ్యడం తీయడం కూడా కష్టం కానీ ప్రారంభం ఏమో తీయిస్తుంది. అదే. తీయడం ఎంత కష్టమో. మళ్ళీ ప్రారంభం తీరేసరికి ముయ్యాలి. ఆ ముయ్యడం ఎంత కష్టమో. ఆ కష్టం అనిపించిన వాడికి తెలుస్తుందమ్మా. ఉదాసీనుడు సంపూర్ణముగా ఆ విషయముల నుండి విరక్తుడగు వాడే ఎప్పుడు విరక్తుడవుతాడో అప్పుడే సుఖాన్ని పొందుతాడు. ప్రపంచ వ్యవహారములందు ఎక్కువ ఆసక్తి, ఎక్కువ లోక విషయాల గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి, ప్రవృత్తి గలవారికి దుఃఖం కూడా అధికమే. అదేదో సుఖం అనుకుంటారు వాళ్ళు. అడ్డమైన చెత్త మన బుర్రలోకి వచ్చి చేరుతోంది. అది ఇంకా అస్తమానం లోపల దొలుకుతోంది. నా ఆయువుని అది మింగేస్తుందని వాళ్ళకి తెలీదు. ఉమ్. ఆ కాసేపు అది తెలుసుకుంటే గొప్ప ఆనందం పొందేశాం అనుకుంటారు. ఇక ప్రపంచ వ్యవహార ప్రవృత్తిని ఎంతవరకు తగ్గిస్తూ ఉంటాడో, లోక విషయాల పట్ల ఆసక్తిని ఎంత తగ్గించుకుంటూ ఉంటాడో, అతడు అంత అధికము పొందుతూ ఉంటాడు. అందుకే వాడికి విషయాల్లోకి వెళ్ళడానికి అసలు ఇష్టమే పడ్డు. పడదు. అది వదిలేస్తే ఉన్న సుఖం వాడికి తెలిసింది గనక. అవును. ఎందుకంటే వృత్తి చేత సుఖప్రాప్తి, దుఃఖప్రాప్తిను, వృత్తిరహిత స్థితిలో సుఖప్రాప్తి కలుగుతుంది. ఉమ్. లోక విషయాల పట్ల ఎంత తెలుసుకుంటూ ఉంటామో అంత దుఃఖం అంటే అవన్నీ అలాగా అనేటువంటి ఆ చెత్త అంతా చేరిపోవడము. ఉమ్. దానివల్ల అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో అని భయము. ఇక అది నీ వృత్తులు, తలంపులు ఎక్కువయ్యే కొలిగే దుఃఖాన్ని, భయాన్ని, భ్రాంతిని కలిగిస్తాయి. అయితే వృత్తి రహిత తత్వం వల్ల సుఖమే ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎంత తలంపులు తగ్గిపోతూ ఉంటాయో అంత శాంతి కలుగుతూ ఉంటుంది. ఉమ్. అది స్వయంగా అనుభవించిన వాళ్ళకి ఇక వెళ్ళబుద్ధి కాదు. కోరి అది కలిగించుకోరు. ఉమ్. అప్పుడు అది తెలియని వాళ్ళు ఆ కలిగించుకోవడంలో సుఖం ఉందని వెతుక్కుంటారు. అర్థమవుతుందమ్మా? ఆ. మరి కృష్ణ సంపూర్ణముగా నశించిపోయిన పిమ్మట శీతోష్ణ సుఖ దుఃఖవాది ద్వంద్వములు కూడా అతను ఏమీ చేయజాలవని నిరూపిస్తున్నారు. ఇక కృష్ణ పోయిన పూర్తిగా ఉమ్. అప్పుడు చలి గాని, వేడి గాని, వాన గాని అతను ఏమీ చెయ్యలేవు. ఈ పని నేను చేశాను, దీన్ని నేను చేయలేదు అనేది ఈ ప్రకారము ద్వంద్వముల నుండి ఎప్పుడు మనసు విముక్తం అవుతుందో అప్పుడే అది ధర్మార్థ కామ మోక్షములు యందు ఆసక్తిని విడిచిందన్నమాట. ఉమ్. ఇది చేశాను, నేనే చేశాను, ఇలా చేశాను, అలా చేశాను అని గాని ఉమ్. అయ్యో నేను అలా చేయలేదు, అయ్యో నేను ఇలా చేయలేదు, నాకు అది తెలియలేదు, నాకు ఇది తెలియలేదు అనేటువంటిది గాని ఇటువంటి ద్వంద్వములు ఎప్పుడు మనకి తొలగిపోతాయో అప్పుడే అది ధర్మార్థ కామ మోక్షాల యందు ఆసక్తిని విడిస్తోందని అర్థం. ఉమ్. ఏదో చేశాం, గొప్ప పనులు అని అందరూ అంటే అన్నీలే ఏంటి ఇప్పుడు ఉమ్. అయ్యో వాళ్ళందరూ అలా చేసేసారు, నేను అలా చేయలేకపోయాను. ఏమొచ్చింది నష్టం? వాళ్ళందరూ చేసుకున్నారు కదా. అందుకు ఇటువంటివి పిచ్చి ఆలోచనలు ఎవరికైనా కలుగుతాయో జ్ఞానం కలిగిన వాడికి? ఆహా. కలగవు. ఉమ్. ఈ ప్రకారముగా సంపూర్ణ ద్వంద్వముల నుండి మరియు కోరికల నుండి ఎవడైతే విముక్తుడవుతున్నాడో అతడే జీవన్ముక్త సుఖమును అనుభవిస్తున్నాడు. వాడికి ఇంక ఊరికే గోలుండదే. ఎంత చెప్పినా గోలుండదు. ఇక ఉమ్. ఎంతో గొప్పవన్న దాన్ని అనుకోడు, ఏదో చేయలేకపోయానని కూడా అనుకోడు కాబట్టి హాయిగా ఉంటాడు. ఇప్పుడు సకామ పురుషుని కంటే నిష్కాముడు విలక్షణుడు అని చెప్తున్నారు. కోరికలతో ఉన్నవాడి కంటే కోరికలు లేనివాడు విలక్షణమైన లక్షణములు కలిగి ఉంటాడని చెప్తున్నారు. ఎలాగంటే విచార శూన్య దశకు ఆస్పదీయ భూతమగుటయే కృష్ణకు నామాంతరము. విచార శూన్య దశకు అంటే విచారణ లేని స్థితికి ఆస్పదీభూతం అవ్వడం వల్ల కృష్ణకు ఆస్పదీభూతం అవ్వడమే కృష్ణకి నామాంతరము. అంటే ఎంతవరకు విచారణ జ్ఞానం నీకు కలగదో, భోగ ఏచ్ఛయే ఉత్పన్నం అవుతూ ఉంటుందో అంతవరకు కృష్ణ పురుషుడవు.
తృష్ణ ఆ పురుషుణ్ణి వదలదు ఉమ్, అని తెలుసుకోవాలి. ఇది ఏమిటి? ఎందుకు? నాకు అవసరమా? నాకెందుకు? అని విచారణ చెయ్యనంత సేపు కూడా అంతా నాకు కావాలి, అన్నీ నాకు తెలియాలి అన్న తృష్ణ అతడిని విడిచిపెట్టదు అని తెలుసుకో. ఉమ్, అందువల్ల తృష్ణాళువగువాడు జీవించి ఉన్నంత వరకు త్యాగగ్రహణములు చేస్తూనే ఉంటాడు. అన్నిటినీ తెలిసేసుకుంటూ ఉంటాడు. ఆ! ఏవేవో తీసుకుంటాడు, ఏవేవో వేసుకుంటాడు, ఏవో వదిలేస్తూ ఉంటాడు. లేతే వాడు ఉండలేడు. ఎక్కడెక్కడవో తెలిసేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఉమ్, మళ్ళీ ఏవేవో పొందేస్తూ ఉండాలి. దీంతోటే ఉంటాడు వాడు. సంసార రూప వృక్షమునకు అంకురం ఏమో తెలియనా? తృష్ణయే. అక్కడ నిన్న చెప్పుకున్నాం చూడు. అవ్యక్తమను మహాశక్తి. ఆ పరమాత్మ యందున్న ఈ అజ్ఞాన బీజమే ఆ తృష్ణ. ఉమ్, ఆ బీజం ఉన్నంత వరకు అది అవ్యక్తంగా ఉండి వ్యక్తమయ్యేసరికి ఈ జగత్తు రూపంగా మనకు తోస్తుంది. ఆ, కృష్ణ ఉంది కాబట్టి వస్తున్నావు ఇక్కడికి. ఉమ్, ఉమ్, ఏ? ఉమ్, అక్కడ కృష్ణ లేదు, ఇంకెందుకు వస్తా? ఆ, అది సంగతి. కృష్ణే బీజం, ఉమ్, కృష్ణే అంకురం. సరే. కాబట్టి అయితే ప్రారబ్ధ రూప కర్మ అజ్ఞానమే బీజము, కృష్ణే అంకురము. ఉమ్, అయితే ప్రారబ్ధ రూప కర్మ వల్ల జీవన్ముక్త దశయందు గ్రహణ త్యాగముల యొక్క వ్యవహారము కలిగి ఉన్నను కూడా జీవుడికి ఎట్టి హాని కలగదు. అయితే ఇక్కడ ప్రారంధం వల్ల శరీరం ఉన్నా, శరీరం ఉందంటే ఇవ్వడం, పుచ్చుకోవడం, నడవడం, చూడడం అన్ని జరుగుతాయి కదా. ఉమ్, అయితే ఎప్పుడైతే ప్రారబ్ధ రూప కర్మలు, ఈ శరీరం ఉంది కాబట్టి ప్రారబ్ధము చేత నడిపింపబడిన కర్మలు జీవన్ముక్త దశయందు ఆ గ్రహణ త్యాగాలు చేస్తూ ఉన్నా కూడా జీవన్ముక్తికి దానివల్ల ఎట్టి హాని కలగదు. ఆ, ఎందుకంటే ప్రారంభం దాన్ని నడిపిస్తోంది. అంతే. ఇది నేను కాదు, నాది కాదని ఉంటాడు గనక ఆ కర్మల యొక్క ఫలితాలు అతడిని ఏ హాని చెయ్యవు. ఉమ్, ఉం? ఉమ్, ఇక విషయములందు ఎప్పుడు రాగపూర్వక ప్రవృత్తి నీకు కలుగుతూ ఉంటుందో అప్పుడు ఉత్తరోత్తర విషయములందు రాగమే ఉత్పన్నమగుచున్నదనియు, విషయములందు ఎప్పుడు ద్వేష దృష్టి కలుగుతుందో అప్పుడు ఉత్తరోత్తర విషయములందు ద్వేష దృష్టి కలుగుతుందని నిరూపిస్తున్నారు. అంటే విషయములందు నీకు ఎప్పుడు అది రాగం అంటే ఇష్టం అనమాట. ఆ, ఇష్టపూర్వక ప్రవృత్తి కలుగుతుందో, ఎంతో ఇష్టంగా అవి ఇవి వింటూ చూస్తూ తింటూ ఉంటూ ఉంటావో అప్పుడు ముందు ముందు కూడా విషయములందు రాగమే కలుగుతుంది. ఇప్పుడు దేని యందు ఇష్టాలు పెట్టుకున్నావో మళ్ళీ మరు జన్మందు కూడా అవే నీకు ఇష్టాలుగా వస్తాయి. ఉం? ఉమ్, అంతే కదా. అంతే. ఇప్పుడు మనకి ఇవి ఇష్టాలుగా ఉన్నాయంటే గతంలోని ఇష్టాలే. ఉమ్, ఇప్పుడిప్పుడో చాలా సార్లు చెప్పుకున్నాం కదా. ఒక ఒక 5-6 మంది పాపాయిలు ఉన్నారనుకున్న, చిన్న పిల్లలు. ఉమ్, వాళ్ళ ముందు నువ్వు అనేక రకాల పదార్థాలు పెట్టావు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి తీసుకుని తింటాడు. అంతే. ఒకళ్ళు కారంవి తింటారు, ఒకళ్ళు తీపివి తింటారు. ఎందుకు? గతంలో వాళ్ళ ఇష్టాలు. ఆ, దానికి అనుగుణంగా మా పాపాయి తీపి తిందండి, దానికి అసహ్యం అంటాం. ఉం? మా పాపాయి కారం ముట్టుకో, తీపి ఎంత ఇష్టమో అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇష్టం? ఉమ్, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇష్టం? ఇష్టం ఆ ఇష్టం అంటామే గాని వీళ్ళకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించారు. ఎక్కడి నుంచి వస్తారు? వాడు తెచ్చుకొచ్చిందే వచ్చింది. ఉమ్, ఉం? ఆ పిల్లలు చూసి మురిసిపోవటం తప్పితే. ఆడికి ఇష్టమని అదే మళ్ళీ మళ్ళీ చేసి నూరు నూరు కూరి కూరి అడుగుతున్నాడు. ఉం? ఇంకా ఇష్టాన్ని పెంచుకోమన్నాం. ఉమ్, చూసావా మరి ఎంత ప్రేమ మనకి. ఉమ్, అసలు వీడికి ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అయిష్టం ఎందుకు వచ్చింది అంటే అదిగో గతంలో వాడు చేసుకొచ్చాడు. ఆ వాసన ఇప్పుడు ఇష్ట రూపంలో వాడి క్రియల ద్వారా వ్యక్తమవుతుంది. ఉమ్, అవునా? అవును. అందుచేత ఎప్పుడైతే నీకు ఈ విషయాలందు రాగపూర్వక ప్రవృత్తి ఇష్టాలు కలుగుతున్నాయో మళ్ళీ ముందు ముందు కూడా ఆ విషయములందే నీకు రాగం ఉత్పన్నమవుతుంది కదా. అలాగే విషయములందు ఎప్పుడెప్పుడు నీకు మరి రాగము లేని ద్వేష దృష్టి, అవి ఎందుకులే అన్న ద్వేష దృష్టి కలుగుతుందో అప్పుడు ఉత్తరోత్తర విషయములందు కూడా ఆ దృష్టే, ఆ ద్వేష దృష్టే కలుగుతుంది.
అది చూస్తే కావాలనిపించకపోవడం. అంతే. నా ఇంట్రెస్ట్ ఉండదు. కావాలి కావాలి కౌగిలించుకున్నావు. అవే మళ్ళీ జన్మ జన్మలకొస్తాయి. హ్మ్. వద్దు వద్దని విడిచావు. ఇక ఏ జన్మకి రావు. జన్మే రాదు హ్మ్. అని తెలుసుకో. ఆ విషయాన్ని ఇక్కడ మన గురుదేవులు నిరూపిస్తున్నారమ్మా. హ్మ్. ఎప్పుడు విషయ భోగములు యందు దోష బుద్ధి కలిగిందో నీకు విషయ భోగాల యందు దోష బుద్ధి. విషయ భోగాల్ని అనుభవించొద్దని కాదు. శరీర అవసరానికి ఎంత అవసరమో అంత అనుభవించడం దోషం కాదమ్మా. హ్మ్. ఉం? అంటే మించి ఎప్పుడెప్పుడు ఇష్టం 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 అనుకుంటూ దూరుతున్నావో హ్మ్. అప్పుడు నీకు ఆ విషయ భోగాల యందు ఏ ఇష్టమో లేకుండా పోయిందో అప్పుడు విషయములందు రాగపూర్వక ప్రవృత్తి మళ్ళీ రంగమంటే రాదు. దాని విలువలేంతని తెలిసిపోయింది. హ్మ్. ఏంటంటే అటువైపుకి నువ్వు మాటి మాటికి వెళ్ళాలన్నా వెళ్ళవు. వెళ్తావా? విన్నాం. ఆ! అలాగే రాగద్వేషాది రహితుడైన జ్ఞాని బాలకుని వలె శుభాశుభ కర్మ రహితుడై కేవల ప్రారబ్ధ కర్మవశాన ఒకప్పుడు ప్రవృత్తి గలవాడై ఉన్నప్పటికీ నివృత్తి గలవాడైనప్పటికీ రాగద్వేషాల్లోకి లోబడడు. హ్మ్. ఈ విషయమును ఒకానొక కథ చెప్తాను విను. ఎవడైతే రాగద్వేష రహితుడైన జ్ఞాని బాలకుడి వలె శుభాశుభ కర్మ రహితుడై వాడు ఏం చేసినా ఇది పాపమా, ఇది పుణ్యమా, ఇది శుభమా, అది అశుభమా అని చేయరు కదా పిల్లలు. చేయరు. ఆడుకోవాలని కూడా ఏదో ఆట ఆడేసుకుంటారు అంతే. హ్మ్. అలాగే రహితుడై శుభాశుభ కర్మ రహితుడై కేవల ప్రారబ్ధ కర్మ వశాన శరీరమందు ఉన్న ప్రారబ్ధ కర్మ వశాన ఒక్కొక్కప్పుడు ప్రవృత్తి గలవాడై చేస్తూ ఉన్నప్పుడును మళ్ళీ నివృత్తి గలవాడై చెయ్యనప్పటికీ రాగద్వేషాదులకు అతడు లోబడ్డు. హ్మ్. ఆహా నేనే చేశా అని దానికి పొంగడు, చేయలేదని కొంగడు. హ్మ్. ఈ విషయంలో ఒక కథ చెప్తాను చూడు. ఒక రాజు ఒకప్పుడు ఈ దేశానికి వెళ్ళాడు. అతనికి అక్కడ 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఇక్కడ ఆ రాజు భార్యయగు రాణి తన భర్త ఆగమనం కోసం నిరీక్షిస్తూ ఏమీ తోచక మేడ మీద అటు ఇటు తిరుగుతోంది. వెళ్ళి సంవత్సరం అయింది రాడు. హ్మ్. ఇప్పుడొస్తాడా ఈయనని అలా మేడ మీద అలా నిరీక్షిస్తూ తిరుగుతోంది. అంతలో అక్కడ యువాస్తుడు యువావస్థలో ఉండు సుందరాంగుడొకడు ఒక ష ఒక ఒక షరాబు ఆమె కంటబడ్డాడు. ఒక ఆహ్, యువకుడైనటువంటి సుందరమైన శరీరము కలిగినటువంటి ఒక షరాబు ఆమె కంటబడ్డాడు. వాడిని చూడగానే రాణికి వానిపై మనసు లగ్నం. అబ్బాయి ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి. ఆహా! ఎంత అందగాడు అంటూ అతని మీద మనసు లగ్నమైంది. వెంటనే రాణి తన చెలికెత్తెను వాడిని పిలుచుకురమ్మని పంపింది. చెలికత్తె వాణ్ణి పిలుచుకొచ్చింది. రాణి వానితో సరసల్లాపములాడ ప్రారంభించింది. కొంతసేపు అగుసరికి చెలికత్తె తొందరగా వచ్చి రాజుగారు వస్తున్నారండి అని చెప్పింది. అప్పుడు ఆ యువకుడు భయముతో నన్నెక్కడైనా దాచిపెట్టుము అన్నాడు. అప్పుడు రాణి వారిని పాయిఖానా దొడ్డి యందు దాచి ఉంచింది. ఇంతలో రాజు లోపల ప్రవేశించి నౌకరు తొందరగా నీళ్లు తీసుకుని రమ్ము, నేను పాయిఖానాకు పోవలసి ఉన్నది అని అన్నాడు. నీళ్లు తెచ్చి నౌకరు ఇచ్చిన వెంటనే రాజు పాయిఖానాకు పోయాడు. రాజా సాహెబుకు విరోచములగుతున్నందువల్ల ఆ మలమంతయును దాని కింద దాగుకొని ఉన్న ఆ యువకుని శిరస్సును ముఖమును శరీరం అంతగా అలుముకుపోయింది. ఆ యువకుని శిరస్సు ముఖము శరీరము వస్త్రములన్నీ దుర్గంధంతో నిండిపోయాయి. రాజు తన పనిని ముగించుకుని వెళ్ళిపోయాడు. దాసి అప్పుడు ఆ యువకుని ఒక దుర్గంధపు సందులో నుండి బయటికి పంపించేసింది. హ్మ్. ఆ యువకుడు నదికి పోయి స్నానము చేసి బట్టలు శుభ్రంగా ఉతుకుకొని మరల ఇంటికి వెళ్ళిపోయాడు. రెండవ దినమున మరల రాణి దాసి ద్వారా అతన్ని పిలువనంపింది. అప్పుడు ఆ యువకుడు దాసితో ఒక్క దినము రాణిగారి దగ్గరికి వెళ్ళి 5-10 మాటలు ఆడినంత మాత్రము చేతనే ఇట్టి గతి పట్టింది కదా అనగా నా శిరస్సుపైని రెండో వాని మలము పడినదే. ఇక ప్రతిరోజు ఆమె సంబంధము గనుక కలిగి ఉంటే వాని గతి ఏమవుతుందో నేను ఊహించుకోలేకపోతున్నాను. నేను ఆ పాయిఖానా దొడ్డిని మర్చిపోలేకపోతున్నాను. హ్మ్. మరిచిపోను కూడా.
కనుక నన్నెప్పుడు రమ్మనుకు, నేనెప్పుడు రాను అని చెప్పి పంపించేశాడు. ఈ విధముగా విషయముల యందు దోషదృష్టి గలవానికి మళ్ళా ఇంకా ఆ విషయమును అనుభవించవలెనని కోరిక ఎప్పటికీ కలుగదు. ఉమ్. ఇది సారాంశం. ఏదో వెళ్ళాడు, ఆహా మహారాణి నన్ను పిలిచింది కదా అని. పెడితే వాడికి ఏమైంది? ఇదిగో కంపల్సరీ. కంపు అయిపోయింది. మళ్ళీ ఆవిడ రమ్మంటే ఈ కంపు కోసం నేను మళ్ళీ రాలేను, ఇక జన్మలో నేను అక్కడికి రాను పొమ్మన్నాడు. అది అంత విరాగం కలిగేసింది వాడికి. అలాగే ఏం లేదమ్మా, మీరు ఇంత ఖర్చు చెప్పారు కానీ మా నాన్నగారు మాకు డైరెక్ట్ గా చెప్పేశారు కదా, ఆ విషయాలను కాకిరెట్టలాగా చూడు. ఇంకంతే. అంటే ఏమిటి? ఏ విషయాలు నీకు తెలియబడుతున్నా ఇది కాకిరెట్ట, ఇది కాకిరెట్ట, ఇది కాకిరెట్ట అనుకో అని అర్థం. కాకిరెట్ట వల్ల చూడమన్నారు కదా మరి. అంతే. ఎవరో సొల్లు పొల్లు చెప్పుకుంటారు అనుకున్నా, బా అది కాకిరెట్ లాంటిది అనుకో. ఏవో దృశ్యాలు ఉన్నాయనుకో, అది కాకిరెట్ లాంటిది అనుకో. ఏవో రుచులు కనపడుతున్నాయనుకో, అది కాకిరెట్ లాంటివి అనుకో. అలా చూడు అంటే మరి నువ్వు అలా అనుకోవాలి కదా. అనుకుంటే వెళ్తావా? అసలు ఇప్పుడే వికారం వస్తుంది మనకి కదా. మరి ఆ, వినాలి, విషయాలు వినాలి అంటే అబ్బచ్చి అది కాకిరెట్ట. చూడాలంటే అబ్బచ్చి అది కాకిరెట్ట. తినాలనిపిస్తే అబ్బచ్చి అది తినాలని కోరిక కలిగితే, ఆకలికి తింటే కాదు. అదే. ఇది కాకిరెట్ట. మళ్ళీ 2 గారెలు తినాలని ఉంటే అబ్బా ఇది కాకిరెట్ట అనుకో. అలాగే వాసన చూడాలనిపించినా అంతే, స్పర్శించాలని అనిపించినా అంతే. అది కాకిరెట్ట ఛీ అని ఒకసారి అనుకో. ఈ రకంగా ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళినప్పుడల్లా అవి కాకిరెట్ట అని చూడని అర్థం అది. అంతే. నాన్నగారు అన్నారని ఎన్నిసార్లు చెప్పేసుకుంటాం, ఏమొచ్చింది మనకి? అన్నారని ఒక ముక్క మాత్రం బాగా కంఠస్థం వచ్చేసింది. అవునా? మరి అన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి కదా. వీడు ఒక్కసారి వెళ్ళాడు, ఇక మళ్ళీ రెండోసారి వెళ్తానంటున్నాడు ఈ కథలో వాడు. మరి మనం మనం ఎందుకు మరి అలా ఉండకూడదు? అలా ఉండమనే. అంతే. మరి అటువంటివే అవి, నేనేం బలవంతంగా వదలమండం లేదు. ఇటువంటివే అవి. అవును. కాబట్టి వదిలే అది ఆ ముక్క గుర్తుకొచ్చేస్తే చాలు. ఇక మళ్ళీ నేను మరి అన్నడు రాను నాయనా అని చెప్పి పంపించేశాడు. కాబట్టి ఈ విధముగా విషయములందలి దోష దృష్టి గలవాడికి ఇక మరల ఆ విషయమును అనుభవించవలెను అనే కోరిక ఎప్పటికీ కలగదు నాయన. ఇంకేం కలుగుతుంది? వింటుంటేనే కలుగుతుంది. అవునా మరి? వింటుంటేనే విరాగం కలిగిపోవాలి. అంచేత అవి వచ్చినప్పుడు అలా అంటూ అంటూ ఆ విరాగాన్ని కలిగించుకుంటూ ఉండాలి. ఇక విషయములందు రాగము కలవానికే విషయ సంబంధముగు దుఃఖములు కలుగుతాయి. దాని మీద రాగం ఉన్నవాడికి దానికి సంబంధించిన దుఃఖాలు కూడా వస్తాయి. ఆ సుఖములను తొలగించుకొన ఇచ్చ కలవాడు అగుట చేత అట్టివాడు సంసారమును కూడా విడుచుటకు ఇచ్చగించుచున్నాడు. ఆ దుఃఖాలన్నిటినీ తొలగించుకోవాలని అనుకుంటున్నాడు గనకనే అతడు ఈ సంసారమును కూడా తొలగించుకోవాలి అనుకుంటాడు. ఎవడు రాగరహిత పురుషుడో అతడు సంసారములో ఉన్నను దుఃఖమును పొందడు. ఆ విషయము పంచదశ ఎందు కూడా చెప్పబడింది. ఏ చెట్టు యొక్క కోటరము అనగా తొర్ర యందు అగ్ని ఉత్పన్నమవుతుందో ఆ చెట్టు ఎప్పటికీ నీ పచ్చదనము కలిగి ఉండలేదు. చెట్టు తొర్రలో నిప్పు తగిలిందనుకో, ఆ చెట్టు పచ్చగా ఉంటుందా? ఉండదు. అట్లే ఎవని చిత్తమందు అజ్ఞాన చిహ్నమున్నదో అతడెట్టికి శాంతి పొందలేడు. ఎవడి చిత్తంలో అజ్ఞానం ఉందో వాడికే ఎప్పుడు శాంతి కలగదు. చెట్టు తొర్ర యందు అగ్ని ఉంటే ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా చిగురించదో, ఎవడి చిత్తమందు అజ్ఞానం ఉందో అతడు ఎప్పటికీ శాంతిని పొందడు అంటూ, నేను జ్ఞానిని, నేను త్రికాలదర్శిని, నేను ముక్తుడను, ఈ ప్రకారము అభిమానము గలవాడు జ్ఞాని కాడు సుమా. నేను జ్ఞానినండి, నేను 3 కాలాలను తెలిసి ఉన్నవాడను, నేను ముక్తుడనండి అంటున్నాడు అనుకో, పోనీలే లోపల అనుకున్నా సరే అభిమానమే కదా. అంటే ఉన్నవాడు జ్ఞాని కాడు. నేను మీద అభిమానం, నేను అన్నా కానీ జ్ఞానిని అంటాడు.
ఇప్పుడు ఎంతలాగా ఈ నేను మీద అభిమానం మనకి. నేను అన్నాకనే త్రికాలదర్శిని అంటాడు. నేను అన్నాకనే ముక్తుడిని అంటాడు. అంటే నేను ఉంచుకొని అన్ని తగిలించుకుంటున్నాడు. కాబట్టి వాడు ఎప్పుడు కూడా నేను నుంచుకొని ఈ విలువల్ని తగిలించుకున్న వాడు ఎప్పుడు ముక్తుడు కాడు అని తెలుసుకో. నేను యోగాభ్యాసనండి. నేను నిత్యము ధౌతి, నేతి, వస్తి మొదలగు క్రియలు చేస్తూ ఉంటానండి. యజ్ఞ యాగాది నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటానండి. నిత్యము హోమము చేస్తూ ఉంటానండి నేను అంటూ ఉంటాడనుకో. అలా అటువంటి అభిమానము కలవాడు యోగి ఎట్లా అవుతాడు? అవ్వడు. అవ్వడు. కాబట్టి నేనిలా చేస్తున్నా, నేనలా చేస్తున్నా అని అన్నాడు అంటే వాడు యోగి కాదు. యోగి కాదు, జ్ఞాని కాదు. దేహ అభిమానే, జీవ అభిమానే. అంటే అక్కడ నేను అలా ఉంది. ఎన్ని చేసినా బంధాల నుంచి మాత్రం వాడు బంధించే నేను ఉంచుకునే కదా ఏదైనా చేస్తుంది. మరి వాడు బంధం నుంచి ఎలా విముక్తి పొందుతాడు? పొందడు. కాబట్టి దేహాభిమానము, మమత్వము గలవాడు జ్ఞాని ఎప్పటికీ కాలేడు నాయన. మరిన్నో అట్టివాడు కేవలము దుఃఖభాజనుడే. అంతే. దుఃఖహేతువులకు అహంభావము, మమత్వము నివృత్తి కాలేదు మరి వాడికి. అట్టివాడు కేవలము దుఃఖియే అవుతున్నాడు. అనగా సర్వ విస్మరణము కలుగని వాడు జ్ఞాని కానేరడు. అన్నిటినీ ఎప్పుడైతే అతని నుంచి అవి అన్నీ లేనివే అన్న దృఢ నిశ్చయము కలిగే వరకు కూడా అతడు జ్ఞాని కాడు. ఓ జనక, నీకు సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి ఉపదేశం చెయ్యని, లేక ఉపదేశించుటకు ఆ విష్ణువు గాని బ్రహ్మదేవుడు గాని రాని. విష్ణుదేవుడు ఇచ్చాడండి నాకు ఉపదేశం, బ్రహ్మదేవుడు ఇచ్చాడండి నాకు ఉపదేశం, ఆ శివుడే నాకు ఉపదేశించాడండి అవ్వని. కానీ విషయ త్యాగము చెయ్యనంత వరకు సుఖము గాని, శాంతి గాని, ఆనందము గాని నీకు లభింపవు. ఆత్మతత్వోపదేశమునకు పూర్వము, ఆత్మతత్వోపదేశానికి పూర్వము విషయములను త్యజించుట మిక్కిలి అవసరమైనది. ఆత్మతత్వోపదేశం అవ్వాలి అంటే ముందు విషయాలను వదలాలి. వదిలితేనే ఆత్మతత్వోపదేశం నిజమైన ఫలితాన్ని నీకు ఇవ్వగలుగుతుంది. తప్ప ఎన్ని తెలుసుకొని ఆహా ఓహో నాకు తెలుసు ఇలాగా అనుకుంటూ ఉన్నంతసేపు కూడా అది భ్రాంతే తప్ప కదా శాంతి కానేరదు అని చెప్తూ అమ్మా. ఇది ఈ 16వ ప్రకరణం పూర్తయింది తల్లి. రేపు 17వ ప్రకరణము. అష్టావక్ర గీతలో తత్వజ్ఞ స్వరూప వింశతికము, తత్వజ్ఞ స్వరూప వింశతికము అనేటువంటి ప్రకరణం అమ్మ. బ్రహ్మ విద్య యందు ఎల్లరికి ప్రవృత్తి కలగడం మరియు ఆత్మజ్ఞాన ఫలమును చూపిస్తున్నారు. బ్రహ్మ విద్య యందు అందరికీ ప్రవృత్తి కలగడం కోసం, ఒకరికి రాకపోవడం అనేది కాదు, అందరికీ రావాలి. దాని మీద అందరికీ రావాలని, ఆత్మజ్ఞానాన్ని పొందితే ఎంత ఘనుడవుతామో అన్న సంగతి అందరికీ తెలియాలని గురువు తపన పడుతున్నారమ్మా. దాన్ని రేపు మనకు ఉపదేశిస్తారట. మరి జై గురుదేవ. సరేనా?